భారతమాత ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను జమ్మికుంట విద్యుత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పులే జయంతి వేడుకల సందర్భంగా ఆయన తొలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి, సంఘ సంస్కర్త అని ఆయన గురించి అభివర్ణించారు. ఇక కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ వివేక్, సంపత్, మునీష్, రవీందర్, సాంబయ్య, రాజయ్య, శ్రీనివాస్, నరేష్, వెంకటేష్, సుమన్, రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. చాణక్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పులే 198వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల కరెస్పాండెంట్ దబ్బెట విజయ రవీందర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటరానితనాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేసిన సంఘ సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిబా పులే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ దబ్బెట విజయ రవీందర్, డైరెక్టర్లు ప్రభాకర్, శ్రీనివాస్, విజేందర్ రెడ్డి, చిరంజీవి, శివ, కళాశాల ప్రిన్సిపల్ వంశకృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు సాయికృష్ణ, సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు. మన కళాశాల ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పులే 190వ జయంతిని ఘనంగా మనందరం జరుపుకుంటున్నాం. వాస్తవానికి 1827 సంవత్సరం ఏప్రిల్ ఈ రోజు 11 రోజున మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఈ మహాత్ముడు జన్మించాడు. ఈయన మాలి కులంలో పుట్టిండు. వాస్తవానికి ఈరోజు మీరు ఈ కళాశాలలో చదువుతున్నారంటే ఆ మహాత్ముని యొక్క కృషి ఫలితమే. అప్పుడున్న బ్రాహ్మణిజం, అప్పుడున్న పెత్తందారులు, అప్పుడున్న అగ్రవర్ణ వ్యవస్థ స్త్రీ చదువుకోకూడదు, స్త్రీ విద్య అభివృద్ధి చెందకూడదు అని కుట్రలకు